Hi. Hi, babies. Sorry. Hi, Pinky. Hi, How are you? Yeah, fine. Hey, looking sexy. You naughty. Hi. Hi, sweetheart. How come you're here? Just like that. Okay, I'll see you later. Time అయింది నాకు. Hey, just a moment. When can I meet you again? As soon as possible, my darling. See you. Bye-bye. Bye. Hi. Hello, Basu. Good morning, Hi. brother. Hi. How are you? Fine. Hi, Julie. Hi. How are you? Fine. ఏంటి కొత్త బాయ్ ఫ్రెండా? Yeah. ఏనాయనా ఇండియానా జపానా థాయిలాండ్ ఇండియా. చీదీనా అమ్మా ఇంకా ఇండియా రేంజ్ లోనే ఉన్నావా? అవును ఏంటి బాబాయ్ కాలేజ్ తెరిచి ఇన్ని రోజులైనా కొత్త ఫిగర్స్ ఎవరు కనిపించట్లేదు. రేయ్ బాబాయ్లు అక్కడ చూడండి రా, యాడ బాబాయ్? అక్కడ చూడండి రా, జిగి 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 మెరిసిపోతోంది. ఎలా ఉంది? అదిరింది. సూపర్ గా ఉంది కదా? సూపర్. తొందరగా లింగంగాన్ని కాంటాక్ట్ చేసి అప్లికేషన్ తీసుకురండిరా. అబ్బా కనీసం దీనికి కూడా పోనీరా నన్ను. ఇదిగో మావా, ప్రతి పని నువ్వు చేసుకుంటాట మావాడు చూస్తా. ఓకే మావా నువ్వు వచ్చు సుభాష్ చంద్రబోస్ లో ఉన్నావు అనుకో. ఏయ్ భారతీయుల్లో కమల్ హాసన్ మాయలోడు సినిమాలో గుండు హనుమంతరావు ఉన్నావు. నాకు పొగడతలు గిట్టావు. పక్క తప్పుకోండి. ఓ థ్యాంక్ యూ ఆగండి. ఇదే ఇదే పోనీ ఇదే ఇది ఉత్తర పాల్గొన 2, 3, 4 హస్త 1, 2, 3, 4 చిత్త 1, 2 కన్యారాజ్ బాస్. కన్యారాశ? ఓహో కన్యారాశి కన్యానమాట. ఇలాంటి అమ్మాయిలు చాలా క్యాల్కులేటివ్ రా. ఎప్పుడు లైమ్ లైట్ లోకి రావాలని కోరుకుంటుంటారు. డబ్బు పేరు ప్రతిష్టలు అంటే చాలా ఇష్టపడతారు. అలాగా? ఇలాంటి అమ్మాయిలకి 2 రకాల మనస్తత్వాలు ఉంటాయి. ఓహో. మనం నెగటివ్ గా అప్రోచ్ అయితే పాజిటివ్ గా తీసుకుంటాం, ఆహా. పాజిటివ్ గా అప్రోచ్ అయితే నెగటివ్ గా తీసుకుంటాం. ఇలాంటి వాళ్ళని చాలా కేర్ఫుల్ గా డీల్ చేయాలి. ఎలా బాస్? హాయ్ శ్రీ. హాయ్ ప్లీజ్ కమ్. శ్రీ నీకోసం నేను 1 year నుంచి వెయిట్ చేస్తున్నాను. ఎప్పుడు అడిగినా ఏదో ఒక సాకు చెప్తూ ఉంటావు. ఇప్పుడేమో మా అమ్మా నాన్నలు నాకు వేరే సంబంధం చూస్తున్నారు. నాకు చాలా టెన్షన్ గా ఉంది. చాలా టెన్షన్ గా ఉంది. ఎప్పుడైనా నా టెన్షన్ గురించి నువ్వు ఆలోచించావా? ఎప్పుడు నీ టెన్షన్ నీ ప్రాబ్లం గురించి నాకు చెప్తూ ఉంటావు. లవ్ చేస్తానంట. లవ్ అసలు లవ్ అంటే ఏంటి తెలుసా? లవ్ చేసేవాళ్ళు ఎదుటి వాళ్ళ టెన్షన్ గురించి ప్రాబ్లం గురించి కనుక్కోవాలి. అది లవ్ అంటే. సతీ సావిత్రి తెలుసా నీకు? సతీ అనసూయ తెలుసా నీకు? సతీ అనసూయ తన భర్త కుష్టి వ్యాధితో బాధపడుతూ నాకు వేసే కావాలి అంటే ఆవిడ వేసే దగ్గరకు తీసుకెళ్ళింది. సత్య హరిశ్చంద్రుడి భార్య చంద్రమతి గురించి తెలుసా నీకు? తన భర్త చెప్పాడని నడి బజార్లో అమ్ముడుపోయింది. అది ప్రేమంటే. ప్రేమకు ప్రతిరూపాలు వాడు. నాకు కావాల్సింది అలాంటి ప్రేమ. యు మ్యాడ్ ఫెలో. నిన్నొకడితో ఇవాళ ఒకడితో. నాకు కావాల్సింది ఇలాంటి ప్రేమ కాదు. నువ్వు అలా లవ్ చేయగలవా? చేస్తాను. చెప్పు శ్రీ. వాళ్ళే కాదు నేను చేస్తాను. రియల్ గా చేస్తావా? చేస్తాను. డెఫినెట్ గా చేస్తావా? డెఫినెట్ గా చేస్తాను. నేనేం చెప్తే అది చేస్తావా? చేస్తాను. చూడు, ఈ అమ్మాయి నాతో లవ్ లో పడేట్టు చేస్తావా? వాట్? నేనుండగా నువ్వు ఇంకో అమ్మాయిని లవ్ చేయడమా? నో. నాకు తెలుసు నువ్వు నో అని చెప్తావు. నాకు తెలుసు. సతీ సావిత్రి అనసూయ అంత చేస్తే నువ్వు ఆఫ్టర్ ఆల్ ఈ అమ్మాయి అందుకే నాకు లవ్ మీద కాన్ఫిడెన్సే పోయింది. పో వెళ్ళిపో. నేను చెప్పాను కదా నీ వల్ల కుదరదు అని. వెళ్ళిపో పో. అయితే ఆ అమ్మాయి నీతో లవ్ లో పడేలా చేస్తే నువ్వు నన్ను మ్యారేజ్ చేసుకుంటావా? నీ మీదొట్టు, నీ మదరు ఫాదరు నీ వంశం మీదే ఒట్టు. చేసుకుంటాను. చేస్తావా? ఎలా చెయ్యాలో ఏం చెయ్యాలో తెలుసా? నువ్వు ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి అడుగు. అతనే. ఆయన ఫాదర్ అమెరికాలో ఉంటారు. అక్కడ ఆయనకి పెద్ద పెద్ద బిజినెస్లు, విమానాలు తయారు చేసే ఫ్యాక్టరీలు, షిప్పింగ్ కార్పొరేషన్లు కూడా ఉన్నాయి. ఒకే ఒక కొడుకు. వాళ్ళ నాన్నగారు చనిపోతే మొత్తం కోట్లాస్తి అంతా ఈయనదే. అంత ఆస్తి పెట్టుకుని ఆయనేంటే అలా ఉన్నారు? వాళ్ళ ఫాదర్ ఈయనకి అమెరికాలో సంబంధాలు చూస్తుంటే అవేవి వద్దని ఇండియాలో తన మనసుకు నచ్చిన అమ్మాయి, తన ఆస్తిని కాకుండా తనను తానుగా ప్రేమించే అమ్మాయి కోసం పేదవాడిగా నటిస్తున్నాడు. ఆ అమ్మాయి ఎవరో గొప్ప అదృష్టవంతురాలు. ఓహో అలాగా. బాబు నమస్తే. బాబు నమస్తే. మీరు ఇక్కడ ఉన్నారా? నాన్నగారి 5 లక్షలు మీ పాకెట్ మనీ కింద అలాగే, మీరు వెళ్ళండి. చాలకపోతే ఇంకా పంపిస్తా ఉన్నారు బాబు. నాకు డబ్బు మిమ్మల్ని తెచ్చి ఇబ్బంది మీరు పడతాను వెళ్ళండి. బాబు. బాబు, వెళ్ళండి, ఈ 5 కలిసి. లక్షలు తీసుకోండి బాబు. ముందు మీరు వెళ్ళండి కలిసి. చిన్నబాబు కోపం వెళ్ళండి. ఉన్నారు. వెళ్ళవయ్యా, వెళ్ళవయ్యా.